రేపటి నుంచి ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. నోవాటల్లో ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు జరిపారు. కాసేపట్లో తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. ఎన్బీపీ పంప్స్ లిమిటెడ్ అండ్ అలోక్ కిర్లోస్కర్ రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టైసా గ్రూప్ చైర్మన్ ఎన్కే అగర్వాల్ భేటీ అవుతారు. అనంతరం సిఐఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, రేపు ముఖ్యంగా ఎలాంటి పెట్టుబడులపై ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? రైట్ సింధు, చూసుకుంటే 30వ అంతర్జాతీయ సిఐఐ ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉందో సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అయితే చూసుకుంటే 2 రోజుల ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే నగరానికి చేరుకున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత ఈరోజు ఉదయం యూరప్, జపాన్కి సంబంధించినటువంటి దేశస్తులకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారితో భేటీ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సంస్థలకు సంబంధించి కూడా వారితో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా ఉండేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలనే ఏరుకోరి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా జరిగిపోయేటటువంటి ఏదైతే సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 410 ఆ సంస్థలతో కూడా ఎంఓయూలు జరిపేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి అన్ని కూడా సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఐటీ విభాగానికి కావచ్చు, లేదా అటు చూసుకుంటే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి విభాగాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రతినిధులంతటితో కూడా ఆ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ఈరోజు వరుసగా కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆటో సంస్థలకు సంబంధించిన కావచ్చు, లేదా ఐటీ రంగానికి సంబంధించిన కానీ ఇతరత్ర ఆటో స్పేర్స్కి సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సంస్థలతో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థలన్నీ కూడా నెలకొల్పే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు చాలా కీలకమైనటువంటి అంశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. హాజరైన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలపైన అయితే ఆయన ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రసంగించేటటువంటి పరిస్థితి ఉంది. వారందరితో కూడా ముందుగానే భేటీ అవుతున్నారు. ఎందుకంటే విశాఖతో పాటు వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ సంసిద్ధంగా ఉన్నారనే దానిపైన అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. అలాగే చూసుకుంటే నిరుద్యోగ యువతకి ఎక్కువగా ఉపాధి కల్పన దిశతో పాటు అలాగే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పదంలో నడిపించే దిశగా కూడా 2040 విజన్ 2040 దిశగా కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ వేదిక కూడా ఏదైతే ప్రశాంతమైనటువంటి విశాఖ వాతావరణంలో చాలా వరకు కూడా సంస్థలు నెలకొల్పే దిశగా కూడా ఆయన మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా జరిగేటటువంటి ఏదైతే సమ్మిట్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్లో ఎంఓయూలు కుదుర్చుకునే దిశగా కూడా ఆయన మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలోనే ఇటు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. అలాగే చూసుకుంటే ఉపరాష్ట్రపతి కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర గవర్నర్ కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వీరందరి సమక్షంలో కూడా ఏదైతే 44 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దాదాపు 3000 మంది కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. వీరందరితో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత వారికి సంబంధించినటువంటి సంస్థలు ఇక్కడ ఏ విధంగా పెట్టుబడి పెట్టబోతున్నాయి, వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వదలుచుకున్నారనే దానిపైన కూడా ఎక్కువగా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చూసుకుంటే విశాఖ నోవాటెల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.